ఓకే గురువుగారు. తదుపరి రాశి వచ్చేసి మిథున రాశి. సో, ఈ మిథునం వారికి ఈ 2024 ఏ విధంగా ఉండబోతుందంటారు? తప్పకుండా అమ్మ. మిథునం వారికి సహజంగా మిథునం వారి లక్షణం ఏంటంటే, వాళ్ళకి హ్మ్. నడిచే వికీపీడియాగా చెప్తుంటారు. ఎలా ఓకే. అయితే వృషభం వారికి ఓపిక ఎక్కువగా ఉంటుందో, మేషం వారికి కోపం ఉన్నప్పటికి కూడా మనసు ఎలా సున్నితంగా ఉంటుందో, హ్మ్. మిథునం వారికి ఏంటంటే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. వీరికి పర్టిక్యులర్‌గా ఇప్పుడు 4లో కేతు సంచారం జరుగుతుంది. హ్మ్. దశమ రాహువు, లాభంలో గురువు. ఆ హ్మ్. లాభంలో గురువు మే వరకు అక్కడుంటాడు. మే నుంచి 12లోకొస్తాడు. అదేవిధంగా భాగ్యంలో శని యొక్క సంచారం జరుగుతుంది. హ్మ్. సో, ఈ మేజర్ ప్లానెట్స్ ఆధారంగా తీసుకొని వీరికి ఏ రకంగా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మిథునం వారికి పర్టిక్యులర్‌గా గుర్తుపెట్టుకోండి. వీరికి ఈ సంవత్సరం లాభంలో ఎప్పుడైతే గురు సంచారం జరుగుతుందో, ఇది హ్మ్. ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే, ఒకటి ప్రయత్నాలు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఏవైతే ప్రయత్నం చేస్తుంటారో, హ్మ్. గవర్నమెంట్ వ్యక్తులతో ఏదైనా కొత్త పరిచయాలు ఏర్పడడము. హ్మ్. అదేవిధంగా రాజకీయంగా, అందులో ముఖ్యంగా రాజకీయం కంటే కూడా ఇంకా ఎక్కువగా సినిమా ఫీల్డ్, ఓకే. వాటి మూలంగా వీళ్ళకి కొంచెం లబ్ధి. ఎందుకంటే అక్కడున్న గురువు శుక్రరాశుని చూస్తున్నాడు అక్కడి హ్మ్. నుంచి పంచమ స్థానాన్ని. సో, శుక్రరాశులు అనేటువంటివి ఏంటంటే సినిమా ఫీల్డ్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకులు అవుతాయి. ఓకే. సో, ఆ రకంగా ఉండేటువంటి కాంబినేషన్స్ వీళ్ళకి చక్కగా ఇస్తుంది. ఇంకోటి, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి ఇప్పుడు నార్మల్‌గా వివాహం అవడం వేరు, అవును. ఇష్టపడిన వారిని ఇష్టపడిన వివాహం వారిని అవడం. వివాహం ఎందుకంటే ఇక్కడ చేసుకోవడం వేరు. ప్రయత్న స్థానాన్ని చూస్తున్నాడు అక్కడ. హ్మ్. పంచమాన్ని చూస్తున్నాడు, సప్తమాన్ని చూస్తున్నాడు. ఓకే. పంచమం అంటే ఏంటి? లవ్. లవ్. అది కూడా శుక్రరాశి అయింది. సో, అదే విధంగా ఏంటి? ఇష్టపడిన వారిని, అది కూడా ఏది? ఇక్కడ 2 రకాలుగా ఉంటాయి. హ్మ్. వివాహం చేసుకునే విధానంలో కూడా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం, ఇంట్లో వాళ్ళు బాధపడతారు. ఒక్కోసారి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అవును. ఆ రకంగా ఈ మిథున రాశి వారు ఇష్టపడిన వారిని ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరీ చేసుకునేటువంటి యోగం కలుగుతుంది ఇక్కడ. ఓకే. కాకపోతే ఇక్కడ వీళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి అంటే, 4లో కేతు సంచారం ఉన్నందుకు ముఖ్యంగా విద్యార్థులు హ్మ్. ఎవరైతే ఏదైనా కోర్సెస్ తీసుకునేటప్పుడు, చదివేటప్పుడు కొంచెం కాన్సంట్రేషన్ తగ్గుతూ ఉంటుంది. తెలియకుండానే ఒక్కోసారి వాళ్ళు పనికిరానివేవో ఏదో కోర్సెస్ తీసేసుకుంటారు. అరే! ఇది అనవసరంగా నేను తీసుకున్నాను. నాకిది అర్థం కావట్లేదు. అవును. మళ్ళీ మార్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. అటువంటివి కలుగుతూ ఉంటాయి. బికాస్ ఆఫ్ 4000 కేతు ఉండడం కొంచెం వల్ల. జాగ్రత్త పడాలి ఇక్కడ. తీసుకోవాలి. హ్మ్. అదే విధంగా పెద్దవాళ్ళకేంటంటే కొంచెం ఈ ల్యాండ్స్ హ్మ్. తీసుకునేటప్పుడు, ఎందుకంటే ల్యాండ్స్ హౌస్‌లో కేతు ఉన్నాడు కాబట్టి, హ్మ్. ల్యాండ్స్ ఏదైనా తీసుకునేటప్పుడు ఇటువంటి విషయాల్లో మెయిన్‌గా జాగ్రత్తగా ఉండాలి ఈ మిథునం వారు. కాకపోతే ఈ మే వరకు సినిమా ఫీల్డ్ వరకు చాలా బావుంటుంది మిథునం వారికి. ఓకే. అదే విధంగా ఈ కేతు 4లో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏదైనా ఒక ఓకే. ల్యాండ్ తీసుకుంటున్నాము. హ్మ్. ఇప్పుడు చూడండమ్మా, ఒక్కోసారి ఎకరా ఉదాహరణకు ₹1,00,00,000 తీసుకున్నాను అనుకోండి. హ్మ్. ఒక్కోసారి అదంతా ఆగిపోవడమో లేకపోతే తగ్గడమో జరుగుతుంటాయి. అప్పుడు అరె! అవును. అనవసరంగా తొందరపడి ఎక్కువ తీసుకున్నానే అనేటువంటి ఈ ఆలోచనలో పడేసాం. ఆలోచనలో పడ్డం గాని అనేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఓకే. ల్యాండ్స్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా మిథునం వారు జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకే. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. మే వచ్చిందనుకోండి, గురు దృష్టి 4th హౌస్ మీద పడుతుంది. అలాంటప్పుడు ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. సో, ఇదొకటి. కొంచెం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలి. ఇక హ్మ్. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే దశమరాహు సంచరిస్తున్నాడు. హ్మ్. ఈ దశమరాహు గాని, లాభంలో ఉండే గురువు గాని ఏం చేస్తారంటే, ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్‌ని ఇస్తాడు ఇక్కడ. ఓకే. సో, ఫైనాన్షియల్ గ్రోత్ మే వరకు అద్భుతంగా ఉంది మిథునం వారికి. అలాగే దీంతో పాటు ఏమిటి అంటే, ఈ ఫైనాన్షియల్ గ్రోత్ వేటి రూపంలో వస్తుంది ఎక్కువగా అంటే, ఎవరికైనా నేర్పించడము, హ్మ్. ట్రైనింగ్ సెంటర్స్ మూలంగా, ఫైనాన్షియల్ రంగాల్లో ఉండడం వాటి మూలంగా, గురుత్వ సంబంధించిన వృత్తులు, పౌరహిత్య సంబంధించిన వీటి మూలంగా ఎక్కువగా వస్తుంటుంది. హ్మ్. అలాగే రాహు దశమంలో ఎప్పుడైతే ఉన్నాడో, విదేశీ సంబంధించిన ఉద్యోగ యోగాలు ఇస్తాడు ఇక్కడ. ఓకే. అంటే నేను అబ్రాడ్‌కి వెళ్ళి, హ్మ్. నేను ఉద్యోగం ప్రయత్నం చేయొచ్చా? ఇక్కడి నుంచి అబ్రాడ్ సంబంధించిన ఏమైనా ప్రయత్నం చేయొచ్చా? ఇక్కడే ఉండే అబ్రాడ్ కంపెనీస్ ఏదైనా చేయొచ్చా? అంటే రాహు అనేటువంటి గ్రహం ఎప్పుడైతే దశమంలో ఉందో ఇది సపోర్ట్ చేస్తుంది. హ్మ్. కాకపోతే శని భాగ్యంలో ఉన్నందుకు పర్టిక్యులర్‌గా జూన్ నుంచి ఎప్పుడైతే వక్రిస్తాడో, హ్మ్. కొంచెం ఇదేం చేస్తుంది ఫలితము అంటే, కొంచెం వివాహ జీవిత విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. కెరియర్ సంబంధించిన విషయంలో ముందుకు కదలాల్సిన ప్లానెట్ వెనక్కి వెళ్ళింది కదా! వెనక్కి. అందుకనేంటి కొన్ని కొన్ని అవకాశాలు మార్పులు, సో, ఉద్యోగంలో మార్పులు, ముందుకెళ్ళాల్సింది కొన్ని వెనక్కి అవకాశం వచ్చేస్తుంటారు. ఆ! వెనక్కి వెళ్తుంది. సో, అందుకని ఇప్పుడు ఏదో ట్రైనో, ఫ్లైట్ వస్తుందమ్మా, హ్మ్. వాతావరణం బాలేదని వెనక్కి తిప్పారంటారు. వెనక్కి నెట్టేస్తారు. ల్యాండింగ్ అవ్వట్లేదు కదా! అవ్వట్లేదు. అట్లా వెనక్కి వెళ్తుంది కాబట్టి కొంచెం జూన్ నుంచి మాత్రం ముఖ్యంగా వీరు హ్మ్. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ సంబంధించిన విషయంలో జాగ్రత్తలు, అదేవిధంగా గోవుకి వీలైతే బెల్లం తినిపించడం గానీ, ఓకే. అంటే మనకి సకల దేవతలు మన సనాతన ధర్మంలో ఏంటంటే సకల దేవతలు గోవులో ఉంటారు. అవును. మన నమ్మకం అది. అవును. అండ్ అట్లాగే మనకు శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయం గోవుకి బెల్లం తినిపించడం, నువ్వులు దానంగా ఇవ్వడం చేయడం ద్వారా ఈ జూన్ నుంచి వక్రిస్తున్నటువంటి గురువు శని యొక్క ప్రభావం వీళ్ళ మీద పడకుండా ఉంటుంది. ఓకే. అది.
అదే విధంగా గురువుగారు చూసుకున్నట్లయితే ఈ మిథున రాశి వారి జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా గాని ఒకళ్ళు తొలగిపోవాలి లేదంటే కొంచెం తగ్గుబాటు చూపించాలి అంటే సో వారు ఏ విధమైన పరిహారాలు చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ రియల్ ఎస్టేట్, ల్యాండ్ ఉమ్, రిలేటెడ్ విషయంలో అవును జాగ్రత్తగా ఉండాలన్న. అవును ఇప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి. నార్మల్‌గా మామూలు వ్యక్తి అనుకోండమ్మా, సరే ఈ సంవత్సరం కొనలే నెక్స్ట్ ఇయర్ కొనుక్కుంటా అని పోస్ట్‌పోన్ చేయగలడు. అవును. కానీ అదే పని అనుకోండి, అంటే ఉదాహరణకి ఫార్మర్ ఉమ్, ల్యాండ్ మీదే బతుకుతారు. అండ్ రియల్ ఎస్టేట్ వ్యక్తి ల్యాండ్ మీద ల్యాండ్ మీద బతుకుతాడు. ఆయన బతుకుతుంది. కొనొద్దు, అమ్మొద్దు అంటే ఎట్లా? ఆయన కుదరదు. కుదరదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే వారాహి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోవడం. గణపతిని తలుచుకుంటే మీరు నిత్య జీవితం అంటే నిత్యం చేసే పనులు గనక స్టార్ట్ చేసినట్లయితే గణపతి యొక్క అనుగ్రహంతో వాళ్ళకి ల్యాండ్ మీద వచ్చేటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఉమ్, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే వీళ్ళు నిత్యము కూడా చేయాల్సింది లలితా అమ్మవారి యొక్క అష్టోత్తరం కానీ చదువుకున్నట్లయితే బాగుంటుంది. ఓకే. వీరు ఏవేవి దానం చేస్తే వీరికి బాగుంటుంది అంటారు దానాలలో? వీళ్ళు ఏ దానాలు చేసుకుంటే మంచిది అంటే నేను చెప్పినట్టుగా జూన్ ఆ సమయంలో కొంచెం నువ్వులు దానంగా ఇవ్వడము. ఉమ్, అదేవిధంగా కొంచెం ఉలవలు దానంగా ఇవ్వడం. 4వ స్థానంలో కేతు ఉమ్. ఉన్నాడు కాబట్టి నువ్వులంటే తెల్ల నువ్వులు, నువ్వులా? తెల్ల నువ్వులు ఇవ్వాలమ్మా. తెల్ల నువ్వులు. ఉలవలు ఏ రంగైనా ఇవ్వచ్చు. ఓకే. బట్ మంగళవారం ఇవ్వాలి ఉలవలు. ఉమ్, నువ్వులు శనివారం రోజు ఇవ్వాలి. ఉమ్, ఉలవలతో మల్టీ కలర్ క్లాత్ అంటారు. అంటే రంగురంగుల వస్త్రం కనుక దానంగా ఇచ్చినట్లయితే ఇంకా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఓకే. అదే విధంగా వీళ్ళు ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఏ ఏ ఆలయ దర్శనం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు? ఎప్పుడూ కూడా వీరు అమ్మవారి ఆలయాలు ఎంత దర్శనం చేసుకుంటే వీళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ క్షయం అవుతుంది.